వెల్కమ్ టు వైఫై బ్రహ్మపదం. ఎన్నో రకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలకి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అతి సులభమైనటువంటి మార్గంలో తంత్రశాస్త్రాన్ని అనుసరించి చెబుతున్నటువంటి పరిహారాలు నేటి పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 16వ తారీఖు జూలై మాసం 2019 ఆషాఢ మాస పౌర్ణిమ చంద్రగ్రహణం. విశేషంగా ఈరోజు గురు పౌర్ణిమ మంగళవారం. ఈరోజు విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత 1:31 నుండి 4:29 వరకు సుమారు 2:59 పాటు చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడబోతూ ఉంది. ధనుసు రాశి జాతకులు, మకర రాశి జాతకులు ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. ప్రత్యేకించి ఈ రోజుకున్నటువంటి మరో రకమైనటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసినటువంటిది ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురువులందరికీ మూలమైనటువంటి గురుతుల్యమైనటువంటి వ్యక్తులని వ్యాస మహర్షి దగ్గర నుండి, దత్తుల వారి దగ్గర నుండి, ఆదిశంకరాచార్యుడి నుండి ఈనాడు అవధూత పరంపరలో కొనసాగుతున్నటువంటి గురుతుల్యులైనటువంటి వ్యక్తులందరినీ కూడా సంస్మరించటం అన్నటువంటిది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే శిరస్నానాన్ని ఆచరించి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి మీ సమీప ప్రాంగణాల్లో ఉన్నటువంటి గురుస్వరూపాలైనటువంటి బ్రహ్మంగారు, రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయుల వారు ఇటువంటి విశేషవంతమైనటువంటి గురు పరంపర కలిగినటువంటి గురువుల యొక్క మందిరాలకు వెళ్ళి ఇప్ప నూనెతో కనుక దీపాన్ని వెలిగించిన, ప్రత్యేకించి శనగలతో తయారు చేసినటువంటి పదార్థాలని నివేదించిన, చందనం పుష్పాలని గనక గురుస్వరూపులైనటువంటి వ్యక్తులకు అందజేసిన జాతకంలో గురుబలం పెరగటమే కాదు, విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. ఆషాఢ పౌర్ణిమ రోజు కనుక స్నానం చేసేటువంటి నీటిలో ఉసిరికాయ రసంతో కలిపి స్నానాన్ని ఆచరించిన, మారేడు, ఉసిరి, మర్రి ఈ 3 ఫలాలకు సంబంధించినటువంటి చూర్ణాన్ని కానీ రసాన్ని కానీ వాటిని చల్లని నీటిలో కలిపి శిరస్సున స్నానాన్ని ఆచరించి గురుస్వరూపాలను దర్శిస్తే విశేషవంతమైనటువంటి గురుగ్రహ ప్రభావాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈరోజు అర్ధరాత్రి రాత్రి 12 గంటలు దాటినటువంటి తర్వాత సుమారుగా 1:31 నుండి 4:29 వరకు కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడబోతున్నటువంటి ఈ గ్రహణాన్ని సుమారు 2:59 వరకు ఉన్నటువంటి పరిధి కలిగినటువంటి ఈ గ్రహణాన్ని ధనస్సు, మకర రాశి జాతకులు చూడరాదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ప్రాంగణాలను కానీ దేవాలయ ప్రాంగణాలని కానీ శుద్ధి చేసుకున్నటువంటి తర్వాత శివుణ్ణి కానీ విశేషంగా శివస్వరూపాలైనటువంటి శివపుత్రులను కానీ అభిషేకించిన, గ్రహణ శాంతి చేసుకున్న ఈ సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క రాశి ఫలంలో ఏర్పడబోయేటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం పొందొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఏర్పడబోతున్నటువంటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, గ్రహణ సంబంధమైనటువంటి విషయాలు గోచార ఫలితాల మీద విశేషవంతమైనటువంటి స్వభావాన్ని చూపెడుతూ ఉంటాయి. గ్రహణ శాంతి చేసుకున్నట్లయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5 TV.